వెల్కమ్ బ్యాక్. 2 రోజుల క్రితం మహబూబాబాద్ జిల్లాలో బీభత్సం సృష్టించిన గాలివానలకు రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. వరి, మొక్కజొన్న, మామిడి పంటలు పూర్తి స్థాయిలో నష్టమైపోయాయి. మహబూబాబాద్ ఎమ్మెల్యే భూక్యా మురళీ నాయక్ నష్టపోయిన పంట పొలాలను ఈరోజు పరిశీలించారు. పంట నష్టపరిహారం కోసం ప్రభుత్వంకు నివేదిక పంపించి నష్టపోయిన రైతులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. నియోజకవర్గంలో గత 2 రోజులుగా కురుస్తున్న అకాల వర్షానికి రైతులంతా కూడా నష్టపోయారు. ముఖ్యంగా వరి రైతులు, మొక్కజొన్న రైతులు, మామిడి రైతులకు వడగళ్ల వాన కన్నీటి మిగిల్చింది. ఈ విషయాన్ని తెలుసుకున్న మహబూబాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ రైతులను పరామర్శించేందుకు ఈరోజు నెల్లికూరు మండలంలో పర్యటిస్తున్నారు. మొత్తం నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఎకరాకు ఎవరైతే నష్టపోయారో వారందరికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందన్న నేపథ్యంలో డాక్టర్ మురళీ నాయక్ రైతులతో స్వయంగా పంట పరిశీలన చేస్తూ మాట్లాడుతున్నారు. ఎలాంటి సమస్యలు రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొస్తున్నారు, మనతో మాట్లాడడానికి ఎమ్మెల్యే మురళీ నాయక్ అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. ముఖ్యంగా వడగండ్ల వాన భారీ నష్టాన్ని మిగిల్చింది. ముఖ్యంగా రైతులతో మీరు పరామర్శిస్తున్నారు. రైతులు ఎలాంటి సమస్యలు చెప్తున్నారు, మీరు రైతులకు ఏ విధంగా సాయం చేయనున్నారు? ఇప్పుడు ముందుగా బిగ్ టీవీ ప్రేక్షకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా నేను నిన్న హుటాహుటిన హైదరాబాదు సెక్రటరియట్లో మన రాజుల కొత్తపల్లి రావిరాళ్ళ చెరువు కట్టల గురించి అది ఫైనాన్స్లో ఆగిందని తెలియగానే దాన్ని ఫైల్ మూవ్ చేద్దాం, అదేవిధంగా మంత్రి గారితో మాట్లాడదాం నేను పోవడం జరిగింది. కానీ ఇక్కడ జరిగినటువంటి వడగళ్ల వరదల వల్ల, వర్షాల వల్ల, అదేవిధంగా సుడిగుండం లాగా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి మనకి ఏదైతే వరి ధాన్యం ఉందో వరి, అదేవిధంగా మక్కలు, మిరప తోటలతో పాటుగా మనకు మామిడి తోటలు కూడా ఆ గాలికి మొత్తం మామిడి పండ్లు అన్ని కింద నీళ్ళు రాలడం, అదేవిధంగా ఈరోజు ఇప్పుడు అత్యధిక నెల్లికుదురు మండలంలో బాగా డ్యామేజ్ అయినటువంటి గ్రామం రాజుల కొత్తపల్లి. ఎందుకంటే ఈ రాజుల కొత్తపల్లిలో వ్యవసాయం సేద్యం చేసుకుంటూ చాలామంది కొంత బావుల కింద, కొంత చెరువు కట్ట కింద పండించే రైతులు ఇక్కడ మేల్ ఫీమేల్ అనే హైబ్రిడ్ రకాన్ని వంగడానికి ఇక్కడ హైబ్రిడ్ ఇక్కడ నేను వెంకటరెడ్డి పొలంలో ఇప్పుడే నిలబడి అంతా సమీక్షిస్తున్నా. చేస్తూ ఉంటే ఇంచుమించు 75% గింజలు మొత్తం రాలి కేవలం కంకులు ఖాళీగానే కనిపిస్తున్న వైనం. అదేవిధంగా మనకి ఇక్కడ మన ఎంపీటీసీ గోవర్ధన్ రెడ్డి గారు, అదేవిధంగా పార్టీ అధ్యక్షులు వెంకర్, వీరి పొలాలు కూడా మొత్తం కొట్టుకుపోయిందని చెప్పేసి చాలా బాధపడుతూ ఉన్నారు. అందుకే ఈరోజు పరామర్శించి ప్రభుత్వానికి ఒక కట్టుదిట్టమైన నివేదికను, వాస్తవాల సంబంధించినటువంటి నివేదికను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఎంతో కొంత నష్టపరిహారం ఇవ్వాలని ఇప్పించాలని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రులు బట్టి విక్రమార్క గారికి చెప్పడానికి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రైతులు నిజంగా చాలా ఇబ్బంది పడుతూ కష్ట నష్టాల్లో ఉన్నారు. మొన్న ఆగస్టులో పడ్డ వర్షాలకు నేను పదే ముఖ్యమంత్రి దృష్టికి, అదేవిధంగా ఇరిగేషన్ శాఖ మంత్రుల దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది. ఇక్కడ మాకున్నటువంటి రావిరాల చెరువులు, అదేవిధంగా రాజుల కొత్తపల్లి చెరువు మొత్తం కొట్టుకుపోవడం వలన వీళ్లకు తీవ్ర ఇబ్బందులు జరుగుతూ ఉంది. ఇప్పుడు ఆ రాజుల కొత్తపల్లి చెరువు కట్ట 5 చోట్ల బ్రీచ్ అవ్వడం వల్ల అక్కడ నీళ్లు నిల్వ ఉండకుండా పడ్డ కొంత నీరైనా ఈ పొలాల్లోకి వచ్చేసి పొలాలు మొత్తం కొట్టుకుపోయిన వైనం. అందుకే నేను ఒకటి చెప్తాను, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఆ కట్టను మరమ్మతు చేస్తాను. రాజుల కొత్తపల్లి కట్ట, అదేవిధంగా రావిరాల కట్టను మరమ్మతు చేసుకుంటూ ఇక్కడ వీళ్ళకి పంట నష్ట పరిహారం ఇప్పించే విధంగా ప్రభుత్వం మీద కొంచెం బాధ్యతగా వాళ్ళకి తీసుకొచ్చి నివేదికలు ఇచ్చి ప్రభుత్వాన్ని ఆదుకుంటామని చెప్పేసి మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలి. ఫైనల్గా నోటికాడికి వచ్చిన పనులు నీళ్ల పాలైన కూడా రైతులు బాగా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మన కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యంగా రైతులకు ఏ విధమైన హామీ ఇవ్వని ఉన్నారు? నేను ఒకటే చెప్తా ఉన్నా, రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అండగా ఉండే పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే గతంలోనే మనం జూన్ మాసంలో చూసాం, సన్నాలు వేయండి మీకు గిట్టుబాటు ధరతో పాటు మీకు మద్దతు ధర కూడా కల్పిస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఉన్న ఏదైతే రైతులు పండించినటువంటి ధాన్యాన్ని గిట్టుబాటు ధర ఇచ్చాం, అదేవిధంగా సన్నాలకు బోనస్ కూడా 500 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇదే పద్ధతిలో ఈసారి కూడా ఇద్దామని చెప్పేసి ప్రభుత్వం కూడా అదే పద్ధతిలో ఉంది. మొన్న రేషన్ షాపుల ద్వారా కూడా సన్నాలు ప్రజలకు ఇస్తూ ఉంటే సన్న బియ్యం తినుకుంటూ పేదవాడు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అది మన ప్రభుత్వానికి చాలా మంచి పేరు వచ్చిన విధంగా. ఇదే విధంగా ఈసారి కూడా ఈ ధాన్యాన్ని మనమే కొనుగోలు చేసుకొని రేషన్ షాపుల ద్వారా ప్రజలకు సన్న బియ్యాన్ని ఇద్దామనుకున్నాం. సరే, ఏది ఏమైనా విపత్కం జరిగింది, అందుకే ఇప్పుడున్న రైతులను ఆదుకుంటామని చెప్పేసి నేను గొప్పగా తెలియజేస్తూ, ప్రభుత్వం దృష్టికి ఇప్పుడు ఉన్నటువంటి నివేదికలు తీసుకెళ్ళి ఇంత నష్టం జరిగింది, ఇన్ని ఎకరాలు మొత్తం నాకు తెలిసి ఒక రాజుల కొత్తపల్లి 430 ఎకరాల వరకు వాళ్ళు మేల్ ఫీమేల్ కావచ్చు, లేకపోతే సన్న వడ్లు అన్నీ ఇవ్వడం జరిగింది. అందులో 75% కొట్టుకుపోయింది. ఈ నివేదికను ప్రభుత్వం దగ్గర తీసుకెళ్ళి ఏదో ఎంతో కొంత మనము కంటి తుడుపు చర్యలా కాకుండా రైతులకు పెట్టుబడి సాయం చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను నేను.
ఏదైతే అకాల వర్షానికి రైతులు నష్టపోయారో వారందరికీ కూడా ఇటు అగ్రికల్చర్ రెవెన్యూ అధికారులు కూడా సర్వే చేపడుతున్నారు. పూర్తి నివేదిక అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం వారికి అండగా ఉంటుంది. రైతు ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ఎమ్మెల్యే మురళి నాయక్ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. వీడియో జర్నలిస్ట్ వీరేందర్తో యశ్వంత్, బిగ్ టీవీ, నెల్లికుదురు నుండి.